లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శ్రీనివాస గారు నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు కార్యకర్తలు నాయకుల సమావేశం నిర్వహించారు తాడేపల్లిలో. ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు, విమర్శలు, అందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మైండ్ సెట్ సరిగ్గా లేదు అని చెప్పేసి అంటాం. అదేమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో 99% నేను మేనిఫెస్టో అమలుపరిచాను, వీళ్ళు అసలు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, కారణం మైండ్ సెట్. అదేమిటి అంటే, ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ ఇన్సిడెంట్ కానీ, గతంలో లోకేష్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నది కానీ, అలాగే బాలకృష్ణ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే అక్కడ మాట్లాడిన దానికి కానీ, ఇవి లేవనెత్తు ఉన్నారు. సో కారణం ఏంటి అంటే, మైండ్ సెట్ అయితే ఎవరి మీద చర్యలు తీసుకోరు అని చెప్పేసి. సో దీనిపైన మీ విశ్లేషణ. ఒకసారి చూశానండి, మైండ్ సెట్ దాదాపు 10 సార్లు మాట్లాడి. అవును, సరే, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు కింద ముఖ్యమంత్రి గారిని, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విధానాలని నచ్చకపోతే విమర్శించడం అబ్సల్యూట్లీ విమర్శించాలి, నీడ్, అది అవసరం కూడా. ఎస్. కానీ దీంట్లో లోకేష్ గారు స్విమ్మింగ్ పూల్లో కూర్చుంటే దాన్ని పెట్టుకోవడం సందర్భం లేకుండా మైండ్ సెట్ మారాలి. మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ సెట్ మారాలి ఫస్ట్. ఎందుకంటే 11 సీట్లు వచ్చినంత మాత్రాన కాడి పడేయకూడదు. పి జనార్దన్ రెడ్డి గారు 26 సీట్లు వచ్చి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని సందర్భంలో తెలుగుదేశం పార్టీకి లార్జెస్ట్ పార్టీగా లోక్సభలోని 30 స్థానాలు ప్లస్ 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 ఉండే వాళ్ళతో నెగ్గినాలు ఉన్నా సరే, మాధవరెడ్డి గారికి ప్రతిపక్ష హోదా, అంటే వేరే మాధవరెడ్డి గారు ఆయన కానీ మిగతా వాళ్ళకి కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వనంత మాత్రాన ఉపేంద్ర గారికి అక్కడ కానీ వాళ్ళు ఏమన్నా కాడిపడేసి కూర్చున్నారా? చెప్తున్నానండి, ఇవాళ నా ప్రతిపక్ష హోదా కోసం ఉద్యమం చేయటం అనేది, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయడం, ప్రతిపక్ష హోదా కోసం ఉద్యమం చేయడం అనేది మైండ్ సెట్ అయింది మారాలి. ఇవాళ నేను చెప్తున్నాను, అసలు సంబంధం లేకుండా బాలకృష్ణ గారు మాట్లాడారు. బాలకృష్ణ గారు కాపాడింది మీ నాన్నగారు అని చెప్పి 10 మంది చెప్పుకుంటూ ఉంటారు. చెప్తున్నాను, బాలకృష్ణ గారు మాట్లాడింది ఎవరు కూడా సమర్థించరు. కరెక్ట్గా చెప్తున్నా. లేదు, ఆయన నోట్లో ఏమున్నప్పుడు మాట్లాడినా తప్పే, దారుణం మాట్లాడింది ఆయన, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, తప్పు. కానీ నిన్న సందర్భం ఏంటి, సమయం ఏంటి, దాని మీద చర్యలు తీసుకోవాలంటే పోనే పుట్ట మహేష్ యాదవ్ గారు సరే వచ్చారు, ఆయన డిస్టిలరీలో మీ దగ్గర వ్యాపారం చేశారంటే కదా నిజమేనండి? నాకు తెలియదు, అడుగుతున్నాను. మైండ్ సెట్ మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ కూడా మారాల్సిన అవసరం, దాంట్లో నో సెకండ్ దాట్. 15 సార్లు మాట్లాడదు, ముందర మనం మాట్లాడే వాళ్ళు మైండ్ సెట్ ఉండాలి. ఈ మైండ్ సెట్ టాపిక్ అయిపోద్ది. ఎందుకంటే ఒకటి చెప్తా ఉన్నాను, ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఆయన ఇచ్చిన హామీలు నవరత్నాల్లో కొంచెం లేట్గానే సరే దాదాపు 7 రత్నాలు హామీలు అమలు చేశారు. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, ఇంటర్మల్ ఫ్యాక్ట్, ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి, నో సెకండ్ థాట్. ఆయన అలాంటిది ఆ నవరత్నాల మీద ఇంకో 2-3 రత్నాలు పెంచుకుని ఆయన పరిపాలన ఆయన చేసుకుంటే, మళ్ళా చెప్తున్నాను, 20 సంవత్సరాలు కదిపేవాళ్ళు ఉండేవారు. ఆయన మైండ్ సెట్ సరిగ్గా లేక కక్షాదింపులోకి వచ్చేసారు. మైండ్ సెట్ అనేది లేక కక్షాదింపులోకి వచ్చి ఏ వర్గం దొరుకుతుందంటే భవన నిర్మాణ కార్మికుల దగ్గర మొదలు పెట్టుకుని ఇసుక ఇవాళ ఆ రోజు జరుగుతుంది, ఈ రోజు కొంచెం లోపం జరుగుతుంది. కానీ నేను మొన్న రాజమండ్రి, సరే ఇసుకలో దుర్మార్గం చేసేవాళ్ళు తోకునే వాళ్ళు తోకుంటున్నాను, చూశాను. రాజమండ్రిలో కొంచెం ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారే కనపడింది. డిఫరెంట్, నోబడీస్ గోన్ సపోర్ట్. కానీ ప్రజలకు అల్టిమేట్గా ఏ రేటుకి వస్తుంది? దాదాపు 8 నెలల్లో నిర్మాణ ఇసుక మీద నిర్ణయం తీసుకోకుండా, మైండ్ సెట్ సరిగా లేక, ఒక గంటలోనో లేదా 2 రోజులు నిర్ణయం తీసుకోకుండా మొత్తం నిర్మాణాలు ఆగిపోతే మైండ్ సెట్ ఏముంటుంది? అందువల్ల ఆయన ఇంకోటి ఏంటంటే, వాళ్ళ విషయం ఆయన ప్రశ్నించడం, మైండ్ సెట్ అనేది ఓదార్పు దానికే మైండ్ సెట్ ఉండకూడదండి. మాట్లాడితే ఒక ప్రతిపక్ష నేత కింద 11 సీట్లు ఇచ్చిన సరే 39.39% ఓటింగ్ వచ్చిన కెపాసిటీ ఉంది, దమ్ముని నిలదీయాల్సిన అవసరం ఉంది. సరైన మైండ్ సెట్ ఉంటే కనుక మళ్ళీ అధికారులు రావచ్చు. ఆ మైండ్ సెట్ అంటే రప్ప మైండ్ సెట్ కాదు. ఇవాళ నాకు అర్థమే అవట్లేదు అది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హోదా విభజన హామీలను పక్కన పెట్టి, అసలు రాష్ట్రానికి అమరావతికి నిధులు ఇవ్వకపోయినా సరే భజన చేస్తా, మాట్లాడితే ఉత్తర ఆర్య సనాతనవాది భావంలోకి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఆ రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడవచ్చు, ఈ లోపం ఉంది. కానీ మోడీ గారు వచ్చినప్పుడు మాట్లాడారు, హోదా గురించి మాట్లాడారు, కానీ వెళ్ళారు, కాళ్ళు పట్టుకుని పరిస్థితికి వచ్చింది కేసులు.
కానీ ఇవాళ మైండ్ సెట్, నేను ఇద్దరు మాట్లాడుతున్నాను, మైండ్ సెట్ మారాల్సింది రాష్ట్రంలో ఉన్న హక్కుల మీద, ఇవాళ విభజన హామీల మీద, ప్రత్యేక హోదా మీకున్న లోపం ఏంటండి? అధికారం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారు, మీకు ఇప్పుడు అధికారం లేదు, ఏదో మాట్లాడన్నారు, ఎందుకని కాడి పడేశారు యువతరం మీద? ఇవాళ ఆఖరికి పెంచిలే గారు లాంటి మీరు అసలు మైండ్ సెట్ ఎవరి గురించి ఎవరు చనిపోతే వెళ్తున్నారు? కేసు నుండి దుర్మార్గం, మీ కార్యకర్తల మీద జరిగింది, మీ సంఘీభావం చేయడం మీ ఇష్టం. కేసు నుండి దుర్మార్గంగా ఉన్న వాళ్ళ మీద కూడా వెళ్ళి వాళ్ళ సంతాపం చేసి వాళ్ళకి చేసే పరిస్థితి వచ్చారా? నాకు అర్థం. తెనాల్లో గంజాయి ప్యాచ్ను కొడితే వాళ్ళు సరే వాడు మతాన్ని వాడుకోవడానికి, కులాన్ని వాడుకోవడానికి నాకు అర్థం కావట్లేదండి. ఇవాళ ఈస్ట్ గోదావరిలో మీ ఎమ్మెల్సీ గారు ఏం చేశారు? ఆయన రాగానే సరే ముందు ఏదైనా సరే ఆయన స్వాగత సన్మానాలు వస్తున్నాయండి, డోర్ డెలివరీ చేస్తే మీరు ఏం యాక్షన్? మీరు అనేది మీ పార్టీలో అప్పుడు ఉండగా కొంత వాళ్ళ అధికారులు వాడుకున్నారు, మీరు వచ్చినప్పుడు డబల్ ట్రిపుల్ వాడుకున్నారు, ఇవాళ వాళ్ళు వాడుకున్నారు. ఆ వ్యవస్థల్ని మైండ్ సెట్ చేసుకుని మీరు కానీ ఆయన కానీ ఇద్దరు చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు మీరు, మీ ముగ్గురుతో మీ చెల్లెలు గారు, ఎవరండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ముందర మీరు మైండ్ సెట్లు సరిగ్గా చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సమస్యల మీద మాట్లాడట్లేదు. ఇవాళ పోలవరం ఇష్యూ వచ్చింది, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు తాగడపెట్టి కేంద్ర క్యాబినెట్లో పెట్టుకున్నారు. మీరేం చేస్తున్నారు? మీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఒక్క మిథున్ రెడ్డి గారు మాట్లాడారు, లావు శ్రీకృష్ణదేవరెడ్డి గారు సమాధించారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? వ్యాపారాలు చేస్తున్నారా? మీరు పరిమళాల వెజ్జల్ని నత్వానికి మీరు రాజ్యసభ ఇచ్చారు, ఆ పరిమళాలన్నీ గుజరాత్కి వెజ్జల్లారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి పరిమళం కాదు కదా, కంపు తప్పితే ఇంకోటి రాని పరిస్థితులు. నేను అడుగుతా ఉన్నాను, ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద క్యాండిడేట్ చేసి ఎప్పుడు గెలవని వ్యక్తిని, వ్యక్తిగతంగా ఆయన మంచివాడు, నాతో చాలా బాగుంటారు. అది బలహీన వర్గాలకు ప్రజలకు ఏం చేశారు? మన రాష్ట్రం నుంచి పదవి అసలు ఇస్తే ఆయన అయిపోతే మళ్ళీ వీళ్ళు ఫాలో అవుతుంది. మీ మైండ్ సెట్ మారాలంటున్నాను నేను, ఇవాళ మీ మైండ్ సెట్ మారాలంటున్నాను నేను. మీరు నిరంజన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఆయనకి ఏ రోజున ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా? వ్యక్తిగతంగా మీ కేసులు వాదించారు. ఆయన పక్క రాష్ట్రంలో తెలుగు బిడ్డే, ఎవరికో పరిమళాలు వెజ్జల్ని అత్వాన్ని కాదు. మీరు మీ మైండ్ సెట్ మారాలి కదా. ఇవాళ మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టున్నారు. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ 2 సీట్లు ఇచ్చారు, 0.5 ఓట్లు లేవండి వాళ్ళకి. 0.5 ఉత్తర భారతీయ జనతా పార్టీ 0.5% ఓట్లని అంచనా, అంతకుముందు 0.84 వచ్చింది. వాళ్ళకు ఒక పార్లమెంట్ సీటు, 2వ పార్లమెంట్ సీటు పక్క రాష్ట్రం వాళ్ళకి, 3ది కూడా ఇవ్వకపోతే తాట తీస్తున్నారంట. నాకు అర్థం, తెలుగు జాతిలో బిడ్డలు లేరా? కళ్యాణ్ బాబు గారు వరకు ఇస్తే ఆయన అనుమానం ఖచ్చితంగా 100% తెలుగు బిడ్డకి ఇస్తాడు ఆయన. పోనీ ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళు, లేదా పాత కాపుకొని రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు ఉండొచ్చు, ఇంకా ఎస్ఆహోలు ఉండొచ్చు. కానీ ఇంకో సీట్ని ఆ బలహీన వర్గాలకు ఇస్తే ఇక్కడ బీసీలు అండదండగా ఉండరు కదా, ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను అందుకని అంటే 2 విషయాలు మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పటికన్నా మైండ్ సెట్ మార్చుకుని మీరు గనక కాన్సన్ట్రేషన్ చేసి ఆ రప్ప నేను మీ మాజీ ఎంపీలు గారు కూడా వివాహ సందర్భంలో కలిశారు మాకు వ్యక్తిగత మంచివాళ్ళే. నేను ఒక మాట చెప్పాను, ఏమంటే మీరు కావాలంటే వాళ్ళని పిలిచి అడగండి, వాళ్ళు కూడా కొంచెం గట్టిగా ఫైట్ చేసేవాళ్ళే. మీరు ఎప్పుడు మాట్లాడలేదు, మీకు 6-7 సంవత్సరాల క్రితం హోదా విభజన సమావేశం తప్ప ఏ రోజు మాట్లాడలేదు, సంబంధం లేదు. అందుకని మీకు ఈ మీడియా పరంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు రప్ప తగ్గించుకోండి. ఇవాళ ఇంకోసారి కనుక చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు అధికారంలోకి వస్తున్నారంటే అది మీ చలవే. మీ మైండ్ సెట్ అలాగే ఉంటే ఖచ్చితంగా మీరే పూల్లో పెట్టి వాళ్ళకి ఇస్తారు. అలా మీ ఇద్దరు లేకుండా కొత్త తరం రావాలని నాకు ఉంటుంది, ఎవరు వస్తే నాకేంటి, అంతే కదా. మీ ఇద్దరు పోమంటే అధికారంలోంచి వెళ్ళిపోయి కొత్త నవతరం యువత రావాలని నాకు ఉంటుంది. మీ తీరు మార్చుకోవట్లేదు. అందువలన మీ మైండ్ సెట్ మార్చుకుని రప్ప తగ్గించి మాట్లాడితే కూడా, మీరు ఇంతకుముందు ఏం మాట్లాడారు? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద లేదా మిగతా వాళ్ళ మీద దాడులు జరిగితే మీరేం మాట్లాడారు? బీపీలు వచ్చినాయి అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి బీపీ 120, 180 వచ్చిందని వాళ్ళు అంటున్నారు. వ్యవస్థల్ని అదుపులో పెట్టుకుంటాం అనేది, వ్యవస్థల్ని సక్రమంగా పనిచేయించే దాంట్లో మైండ్ సెట్ మీద మారాలి. వాళ్ళది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రప్ప మీద ప్రెస్ అడిగిన ప్రశ్నకి తెలుగుదేశం వాళ్ళు రప్పలు ఆడుతారు, ఏంటి రప్పలు ఆడతారు, మంచిదే కదా అని చెప్పేసి అన్నారు ఆయన. నేను అదే మైండ్ సెట్ అంటున్నాను. ఆయన అదే దాంట్లో ఉంటే తిట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు నేను 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసిన 99% మీడియా చూపించలేదు.
Right. పిలవలేదు, దానికి బాధ్యుడిని కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి నేను జేడి లక్ష్మీనారాయణ గారు అధికార నివాసం దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు. 26 జిల్లాలో ధర్నాలు చేసాం, కేంద్ర మంత్రులతో కూడా కలుసుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉండగా కూడా రాష్ట్రపతుల దగ్గర కూడా వెళ్ళాం. ఏ పార్టీ అన్నా నేను చెప్తున్నాను, మీరు మైండ్ సెట్ పెట్టుకుని భావితరాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అది అమర్ రాజా బ్యాటరీస్తో నచ్చిందో వాళ్ళు పొల్యూషన్ అని పంపించేశారంటే 10,000 కోట్లు తెలంగాణకి వెళ్ళింది. నేను అన్నా, మీరు మైండ్ సెట్ మారే విషయంలో ఏంటంటే ఆదాని గారి విషయంలో మీరు ఆ రోజు తప్పు అన్నారు, మళ్ళీ మీరు తగ్గించి ఇచ్చానన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తే మీరు మాట్లాడడం మాట. మీ ఇద్దరు మైండ్ సెట్ మారాలి. ఆంధ్రప్రదేశ్ని ఆ గుజరాతీ మార్వాడి పేలలకు తాకట్టు పెట్టే విషయంలో మీ అందరి మైండ్ సెట్ మారాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆఖరి కూడా చెప్తున్నాను, భౌతిక హింసావాదానికి వ్యతిరేకంగా నిలబడండి. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు నేను కోపం నరాన్ని తెంపుకున్నాను అన్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద శాసన సెక్రటరియట్లోనే ప్రయత్నం జరిగింది, హత్య ప్రయత్నం మీ అందరికీ తెలుసు. అట్లాంటిది ఆయన మార్చుకున్నారు. ఆయన తండ్రి గారిని ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు ఉన్నారు, మీ పార్టీలో ఉండొచ్చు, వేరే సంగతి, దిస్ డిఫరెంట్ ఇష్యూ. అలాంటిది ఆయన ఉన్నారు. ఒక మనిషికి ఆయన నమ్మితే ఆఖరి వరకు కూడా ఆయన నిలబెట్టుకున్న వ్యక్తి. వట్టి వసంత్ కుమార్ గారు మీద చేగుండ హరిరామరావు గారిని మా మిత్రుడు, ఈయన కార్బైడ్ గురించి వస్తే వట్టి వసంత్ గారు పాలకులు వచ్చి మా తెలుగుదేశం క్యాండిడేట్కి డబ్బులు ఇస్తాను ఈయన ఓడించడానికి అని చెప్పి అంత కసి వ్యక్తిగతమైన అభిమానులకి ఆయన రాజశేఖర రెడ్డికి రాస్తే. మీ మైండ్ సెట్ కూడా కనీసం గమనించండి. నేనేమి దానివల్ల మీ మైండ్ సెట్ బాగుపడితే మంచి ప్రతిపక్ష నాయకుడి కింద ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందని అన్నాను. కనీసం పోరాటం చేయండి రైతుల గురించి. మీరు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, అక్కడిని దిగుతారు, రైట్ దిగుతారు, మీరు మాట్లాడతారు, అక్కడ మీరు మొట్టమొదటిగా ఇల్లు కట్టుకున్నారు, మంచిదే, అబ్సల్యూట్గా నిలబడండి. ప్రజలు మళ్ళీ మీ మైండ్ సెట్ మారితే మళ్ళీ మీరు అధికారంలో ప్రజలు ఇస్తారేమో తెలియదు, కానీ ఈ మైండ్ సెట్ ఉంటే మాత్రం మీరు ఆ జనాలను వచ్చేసారు అనుకుంటే మాత్రం మీ మైండ్ సెట్లో ఉన్న భయమే మళ్ళీ వాళ్ళిద్దరిని నెగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పోరాడండి. ఆ గుజరాతీ పాలకులు ఎవరైతే అడ్డంగా దోచుకుపోతున్నారో మనకు రావాల్సిన హక్కుల్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంటే దాని మీద ఏళ్ళ తిడతం కాదు, ఇద్దరి మీద ఢిల్లీలో మీ ఎంపీలు తీసుకుని ధర్నా చేయండి. తప్పేంటి చంద్రబాబు నాయుడు గారు చేశారు, పక్కన మీరు చేయండి. మీ ఎమ్మెల్యే ఉన్నారు 11 మంది చేయండి. దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరూ ఒకటే కూటమి కదా చేయండి ధైర్యం ఉంటే. బీజేపీని అసలు ఒక క్వశ్చన్ కూడా అడగరు, ఒక మాట కూడా అనరు. లేదండి, అప్పుడప్పుడు తమలపాకులతో వాళ్ళని తలుపు చెక్కతో వీళ్ళంతా కొడతా ఉంటారు. వీళ్ళు కూడా అంతే, రాష్ట్రంలో అధికారం ఉన్నారు కూడా అంతే. అబ్సల్యూట్ గా వీళ్ళంటే ఎలియన్ సార్, ఈయన అక్కడ ఆపోజిట్ కదా. అదే నేను అంటున్నాను, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మైండ్ సెట్ మార్చుకుని అందరినీ కలుపుకుని పనిచేసే విధానంతో పనిచేస్తే రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే అమరావతి మీద కూడా మీరు ఒక మాట, రోజుకో మాట, మళ్ళీ అదే మాట, పక్కనేమో అదేం లేదని చెప్పి సజ్జల రామకృష్ణరెడ్డి గారి మాట. మీరు అసలు మీ స్టాండ్ ఏంటో కూడా అర్థం కావట్లేదు ప్రజలకి. మీరు పొద్దున్న మాట, సాయంత్రం మీ నాయకుడు మీరు చెప్పిందని ఆయన ఖండిస్తారు. అందువల్ల మైండ్ సెట్ కూడా మార్చుకోండి. ఎందుకంటే అమరావతి ఆ రోజు ఈ రోజు ఒకటి చెప్తున్నానండి, అది కార్పొరేట్ శక్తులకు అలవాలంగా ఉండాల్సిన పని లేదు, వ్యతిరేకిస్తున్నాం. అన్ని వర్గాలకి అలవాలంగా ఉండే విధంగా అద్భుతంగా హరిత రాజధాని కింద దాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తూ సమాంతరంగా హిందూపురం ఇచ్చేపురం డెవలప్ చేయాలని కోరుతున్నాం. ఆ స్టాండ్లో ఉండండి. మాకన్నా ముందు రాజమండ్రి కావాలంటే మీరే మైండ్ సెట్తో షుడ్ బి ద సెంటర్ ఆఫ్ ద స్టేట్ అని మీరే అన్నారు, కరెక్ట్ మైండ్ సెట్ ఉపయోగించారు. యాంపుల్ వాటర్ అన్నారు, 2 ఉన్నాయి కదా. గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు, అక్కడంత లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ ఉందన్నారు. మళ్ళీ మీరు విశాఖపట్నం ఎందుకు పెట్టారు? ఎవరి మైండ్ సెట్ మారింది? మా మైండ్ సెట్ మారలేదు. ఆల్వేస్ వీఆర్ ఒక దాని మీద మాట్లాడుతున్నాం. అందువల్ల గమనించమని చెప్పుకోతాను. ప్రత్యేక హోదా మీద ఎవరు మారింది? మైండ్ సెట్ మీది మారింది. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఎన్డీఏ కూటమిలో ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామ్యం అయిపోయింది. మీరు పోరాడాల్సింది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మీద, అలా కేంద్ర ప్రభుత్వం మీద అని మనం చేస్తాం. థ్యాంక్ యూ.